వికాసమైనటువంటి ఆత్మతత్వాన్ని ఈనాడు అహంకారమైనటువంటి మేఘం కప్పి తన మానవత్వాన్ని మరిపింపజేస్తుండాలి. The self-effulgent spirit is covered by the cloud of ego and makes him forget his nature. స్వార్థము స్వార్థము స్వార్థము. Selfishness everywhere. ఏమిటి ఈ స్వార్థం? What is this selfishness? ఈ స్వార్థం అంటే అర్థం ఏమిటి? What's the meaning? స్వ అర్థము ఈ స్వార్థము. Swa artha is అనగా swartha. వ్యక్తి యొక్క అర్థము కాదు ఇది. It's not the individual. స్వ ఆత్మ. Swa is the spirit. ఆత్మను అర్థం చేసుకోవటమే స్వార్థం. To know the spirit is swartha. Swa artha. కనుకనే స్వార్థ అర్థ స్వార్థ. Swa plus artha is swartha. స్వార్థం అనగా ఇది స్వభావము అనగా ఆత్మభావమే స్వభావము. Swa means the feeling, and that is the ఇది నా atma. స్వభావం అని అనేక మంది అనుకుంటుంటారు. Many feel so. కాదు కాదు. No. ఆత్మ స్వభావము నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది. Atma is pure and unsullied and selfless. కనుకనే ఆత్మతత్వాన్ని వర్ణించడానికి ఆనాటి యొక్క యోగులంతా కూడాను నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అన్నారు. Therefore, Atma in those times is described by the sages and saints as pure and విలువైనటువంటి precise. యొక్క స్వార్థం ఈనాడు దేహభ్రాంతులకు మార్చుకొని దేహానికి అవసరమైనటువంటి విషయంలో కోరటమే స్వార్థమని భావిస్తున్నారు. Such swartha which has got the spiritual interpretation is identified with the body feeling. దేహము జడము. Body is inert. ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక. It is just the matter. కానీ ఈ పదార్థములకు చేరిక అయినటువంటి ఈ యొక్క దేహమును ఏది కదిలింపజేస్తుండాలి. What is that makes this body of matter move? దీన్ని కదిలించడానికి దీని యొక్క విద్యుత్ శక్తి ఏ మార్గంలో ప్రవేశిస్తుండాలి. In what way the current flows in? అది ఏ జ్ఞానం. That is the wisdom. అది ఏ ప్రజ్ఞానము. That is the prajnana. దీనినే వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. This awareness is Brahma. ఈ ప్రజ్ఞానమునే ఆంగ్ల భాష యందు రేడియేషన్ అన్నారు. This prajnana in English is radiation. ఈ రేడియేషన్ ద్వారా దేహాన్ని కదిలించేటువంటి యొక్క ఈ కదలిక శక్తికే వైబ్రేషన్ ఉన్నారు. It is this radiation that leads pulsatory activity, which is అది ఏ vibration. ప్రాణము. That is life. ఆ ప్రాణశక్తి వలనే దేహం కదులుతూ ఉంటుండాలి. Because of the power of life, the body ఇది moves. కేవలము ఒక మెటీరియలైజేషన్. The body stands for materialization. కనుక ఇది పదార్థముల యొక్క చేరిక. It is just the matter. ప్రాణము పదార్థము యొక్క చేరిక. The life is there. జ్ఞానము పరమాత్మని యొక్క చేరిక. The wisdom is with the divine. కనుకని ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని విద్యార్థి గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. So students must make an effort to understand the interrelationship among these two కేవలం factors. జడమైనటువంటి దేహమును మాత్రమే ఆధారం చేసుకుని Relying on the inert body, ఈ దేహం చేతనే తన సర్వ సుఖములు ఆనందములు అనుభవిస్తున్నానని భావిస్తున్నాడు. he considers that he enjoys all worldly pleasure ఈ with ఆనందం his body. నిజమైన ఆనందం కాదు. It's not true happiness. ఈ ఆనందం సత్యమైన ఆనందం కాదు. It is not true. ఈ ఆనందం స్థిరమైనటువంటిది కాదు. It is not steady. ఇదంతా క్షణికమైనటువంటిది. This happiness is ఈనాటి momentary. యువకులకంతా ఈ ఆనందము చాలా ప్రధానమైనదిగా భావిస్తున్నారు. Many foolish people take it as very important. ఇది చాలా పొరపాటు. It's a big mistake. కనుకనే ఆదిశంకర్ల వారు మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. ఈ యవ్వనం అనేటువంటిది క్షణములో మారిపోయేటువంటిది. The stage of youth will change in a moment. ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క ఆనందములకై ఈనాటి విద్యార్థులు, విద్యావంతులు, విద్యాధికారులు కూడాను తగిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మానందములకు ఎవ్వరూ కృషి చేయటం లేదు. The educated people and the men of authority struggle for this worldly pleasure, but not for the eternal, the ఈ permanent భౌతికమైన bliss. నైతికమైనటువంటి యొక్క తత్వాన్ని మనం కొంతవరకు రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేర్చాలి. But however, we should make a kind of investigation relationship between the worldly knowledge. విజ్ఞానాన్ని ఆర్జిస్తున్నాము. You acquire education. విజ్ఞానానికి తెలివితేటలు లేకపోతే విజ్ఞానం ఏం ప్రయోజనం? Without intelligence, what is the use of education? తెలివితేటలను పెంచుకుంటున్నాము. We are developing కానీ intelligence. విజ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనము? But what do you use if you have no నాలెడ్జ్ wisdom? వితౌట్ యాక్షన్ ఈజ్ యూజ్లెస్. Knowledge without action is useless. యాక్షన్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ ఫూలిష్నెస్. Action without knowledge is foolishness. కనుక ఈ విధమైనటువంటి రెండింటి యొక్క చేరికను కావాలి. We need the combination of both.
కనుక ఈనాటి విద్యావంతులు